కర్పూరం పెట్టినటువంటి ఒక పెట్ట, கற்பூரத்தை போட்டு வைத்திருக்கும் ஒரு பெட்டியில் ఈ యొక్క కర్పూరము కొంత కరిగిపోయినప్పటికీ கற்பூரம் கரைந்து போனாலும் ఆ పెట్టె ఉండినంత కాలం కూడాను ఆ కర్పూరం వాసన పోదు. அந்த பெட்டி இருக்கும் வரை கற்பூர வாசனை போகாது. కాబట్టి విషయ వాసనతో కూడినటువంటి పెట్టె ఈ దేహము. அதுபோல் விஷய வாசனைகள் சேர்ந்த பெட்டியே ఈ இந்த కోరికలు தேகம். అనేటువంటిది నశించినప్పటికీ ఈ వాసన ఈ దేహంలో పోదు. ஆசைகள் அழிந்தாலும் இந்த வாசனை இத்தேகத்தை விட்டு போகாது. కనుకనే వాసనలు అనేటువంటిది ఉండినంత వరకు కూడాను, కోరికలు ఉండినంత వరకును వాసన తప్పదు. எனவே ఆశைகள் உள்ளவரை வாசனை தவறாமல் ఈ இருக்கும். వాసన ఉండినంత వరకును దైవం మనకు ప్రాప్తించడు. இந்த வாசனை உள்ளவரை தெய்வம் நமக்கு கிடைக்க மாட்டார். ఇది ఆత్మబోధ. இதுவே ஆத்மபோதமாகும். అంతే కాదు, அது மட்டுமன்று, మానవుడు కోరికల నిమిత్తమే జన్మించినటువంటి వాడు కాదు. மனிதன் ஆசைகளை நிறைவேற்றிக் கொள்வதற்காக కేవలం பிறந்தவன் அல்லன். సంకుచితమైనటువంటి యొక్క జీవితము, இது வெறும் குறுகிய வாழ்க்கையாகும். మానవ జీవితం విశాలమైనటువంటిది, மனித வாழ்க்கை விசாலமானது, అనంతమైనటువంటిది. முடிவற்றது. ఈ భగవత్ తత్వం ఎట్టి విశాలమైనటువంటిదో మానవుని యొక్క జీవితం కూడా అంత విశాలమైనటువంటిది. பகவத் தத்துவம் எவ்வளவு விசாலமானதோ மனித வாழ்க்கையும் அவ்வளவு விசாலமானதாகும்.